ముందుగా ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు సారబాక ఎంపీపీఎస్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో మాట్లాడుతున్నాము. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు నరేష్ కుమార్. నరేష్ కుమార్ గారితో కొన్ని విషయాలు పంచుకున్నాం. చెప్పండి సార్, మీ స్కూల్ గురించి రెండు విషయాలు క్లుప్తంగా చెప్పగలుగుతారా? నా పేరు నరేష్ కుమార్, ఎంపీపీఎస్ సారబాక హెచ్ఎం గారిని విధులు నిర్వహిస్తున్నాను. నా పేరు నరేష్ కుమార్, ఎంపీపీఎస్ సారబాక స్కూల్లో హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మన సారబాక స్కూల్లో మొత్తం విద్యార్థులు 100 మంది చదువుతూ ఉన్నారు. 4 టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వసతులు అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం వారు కూడా ప్రతిరోజు కూడా నాణ్యమైన మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అలాగే రాగి జావా ఎంపీపీఎస్ సారబాక నందు మొత్తం కూడా 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఇక్కడ 4 టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు. మరియు ఇక్కడ అన్ని రకాలుగా కూడా విద్య మంచిగా నాణ్యమైన విద్య పాఠశాలకు అందుతున్నది. ఇక్కడ పాఠశాలలో 4 టీచర్స్ కూడా అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు విద్యా బోధన జరుగుతున్నది. అలాగే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఏఐ క్లాసెస్ కూడా మంచిగా మనకు ఇక్కడ ల్యాబ్లో జరుగుతున్నాయి. అవును సార్. వెరీ గుడ్. అలాగే లైబ్రరీ కూడా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. లైబ్రరీ బుక్స్ చాలా 1000 వరకు ఉన్నాయి. లైబ్రరీ క్లాసెస్ కూడా చక్కగా అద్భుతంగా రోజు నిర్వహిస్తున్నాము. అందరూ కూడా పిల్లలు చాలా చక్కగా విద్యను ఇక్కడ నేర్చుకుంటున్నారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకు ఉంది. అలాగే ఇక్కడ మనకు ఐటీసీ వాళ్ళు కూడా స్కూల్కి చాలా సహకారం అందిస్తున్నారు. వారి ద్వారానే మనకు కొంచెం స్కూల్కి చాలా రకాల వసతులు అందుతూ ఉన్నాయి. చెప్పండి సార్, మీరు టీచింగ్ మెథడ్స్ ఎఫ్ఎల్ కానీ జిఎఫ్ఎల్ కానీ ప్రభుత్వం ద్వారా కానీ మీ సొంతంగా కానీ ఎటువంటి మెథడ్స్ విద్యార్థులు అందిస్తున్నారు, విద్యా బోధన చేస్తున్నారు? విద్యార్థులకు ప్రభుత్వం వారు ఈ సంవత్సరం నుంచి మనకు కొత్తగా ఏఐ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. వెనకబడిన విద్యార్థులకు కంప్యూటర్ ద్వారానే తక్కువ నాలెడ్జ్ ఉన్న విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా కూడా విద్యని అందించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరీస్ కూడా మన పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ తగ్గట్టుగా క్లాసులు కూడా జరుగుతున్నవి. అలాగే 1st, 2nd క్లాస్ పిల్లలకు జీ కంపెస్ ద్వారా విద్యా బోధన జరుగుతున్నది. అలాగే ఏఐ క్లాసెస్ 3rd, 4th, 5th కూడా ఏఐ క్లాసెస్ మీద వాళ్ళకు కూడా రోజు ప్రత్యేకంగా తరగతులు ఇవ్వడము జరుగుతున్నది. ఇక్కడ చెప్పండి సార్, మరి విద్యతో పాటు క్రీడలు కూడా ప్రోత్సహిస్తున్నారా మీ స్కూల్లో? ఇక్కడ క్రీడలు కూడా మన పాఠశాలలో క్రీడలు కూడా రోజు ఈవినింగ్ కూడా క్రీడలు కూడా ఆడిపిస్తూ ఉన్నాము. అలాగే పాఠశాలలో ప్రత్యేకమైన ప్రోగ్రాంలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పిల్లలకు మానసిక ఉల్లాసం కోసము రకరకాల ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతున్నది కూడా నిర్వహించడము జరుగుతూ ఉన్నది. మీ స్కూల్లో మీ విద్యార్థులకు మరి భోజన ఏర్పాట్లు వసతులు మెనూ ఎలా ఉంది? పాఠశాలలో మెనూ రోజు సక్రమంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే వారానికి 3 రోజులు గుడ్డు, అలాగే గుడ్డు లేని రోజున రాగి జావా కూడా విద్యార్థులకు పెట్టడము జరుగుతున్నది. చివరిగా ఈ సారబాక విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు ఏమని సందేశం ఇస్తున్నారు? మరి సారబాక విద్యార్థుల తల్లిదండ్రులకు మన పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి మన గవర్నమెంట్ పాఠశాలలోని విద్యార్థులను చదివించాలి. ప్రైవేట్కు పోవడం వలన కూడా డబ్బు వృధా అవుతూ ఉంది కాబట్టి మన పాఠశాలలో అన్ని రకాలుగా విద్య అందుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా మన పాఠశాలలో పిల్లలను చదివించగలరు.